మన టాపిక్లు మాట్లాడుతున్నాం. దాంట్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నేను చూశానండి. మీరు మాట్లాడింది ప్లస్ రాసింది. భానుమతి గారు సావిత్రి గారి గురించి ఒకటి రాశారు. అవునవును, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలుగు ప్రశ్నల కోసం అది మీరు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటున్నారు కాబట్టి అన్ని అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్లే. 1970 నుంచి కలెక్షన్ ఇది. ఓకే. సో మహానటి సావిత్రి మన తెలుగు తెరకి దొరకటం ఒక అదృష్టం. అవును. అయితే ఆవిడ దొరికిన విధానం ఎటువంటిదంటే, భానుమతి గారు 3 సినిమాలు ఒప్పుకొని ఆ 3 సినిమాలు చేయలేదు ఆవిడ. కమిటీ చేయలేదు. ఎందుకంటే కొంచెం ఆవిడ యాటిట్యూడ్ అట్లాంటిది. ఓకే. ఆవిడ ఒకసారి ఇంటర్వ్యూలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి అగ్రనటులతో మీరు పనిచేశారు, మీ అనుభవం ఏంటంటే, నేను వాళ్ళతో చేయలేదు, రామారావు గారు నాగేశ్వరరావు గారే నాతో చేశారు అని అంది ఆవిడ. సో ఇట్ షోస్ హెర్ యాటిట్యూడ్. అయితే ఆవిడేమో ఆవిడ గర్విష్ట అనుకుంటారు కానీ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆవిడ ఆత్మవిశ్వాసం అని, సెల్ఫ్ రెస్పెక్ట్ అని. మిస్ అమ్మలో భానుమతి గారిని బుక్ చేశారు. బుక్ చేస్తే ఒకరోజు 11 o'clock షూటింగ్ వచ్చింది. షూటింగ్ వస్తే నాగిరెడ్డి గారు చక్రపాణి ఆయన అడిగారు, ఏమా 11 గంటలకు వచ్చావు నువ్వు, ఆర్టిస్టులు అందరూ వెయిటింగు, ఇలాగైతే మేము సినిమా తీసినట్టే, చాలా టైం వేస్ట్ కదా. వాళ్ళు కాస్త టైమింగ్స్ బాగా మెయింటైన్ చేస్తారు విజయ సంస్థ వాళ్ళు అనేసరికి ఆవిడ ఏం చెప్పింది, ఏమండి ఇవాళ సోమవారం నాకు వ్రతాలు ఉంటాయి, మీ మేనేజర్తో చెప్పాను నేను 11 o'clock వస్తానని, అలాగే 11 o'clock వచ్చాను, మీ మేనేజర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం అనేది అతను తప్ప నా తప్పు కాదు, అది ఇది అని ఆవిడ సమాధానం చెప్పేసరికి వాళ్ళు కూడా ఒక మాట అన్న తర్వాత కౌంటర్ కూడా వస్తుంది కదా, ఆ విధంగా ఆవిడ తప్పుకుంది. గొడవ తప్పుకుంది. తప్పుకుంటే ఆవిడ ప్లేస్లో సావిత్రిని పెట్టారనమాట. ఆ విధంగా మిస్ అమ్మ అనేటటువంటి సినిమా సావిత్రి గారికి వచ్చింది. అది బెంగాలీ స్టోరీ. ఇది బెంగాలీ తీసుకొని దాన్ని తెలుగులో చేద్దామనేటటువంటి ఉద్దేశంతో, దానికి బహుశా ఇఫ్ ఐ రిమెంబర్ వాళ్ళు చక్రపాణి గారి స్క్రిప్ట్ రాసినట్టు గుర్తు నాకు. దాన్ని ఎల్వి ప్రసాద్ గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు, బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత దేవదాసు కూడా భానుమతి గారిని బుక్ చేశారు ముందు, నాగేశ్వరరావు గారి దేవదాసు. అందులో కూడా ఏదో కారణాల వల్ల ఆవిడ తప్పుకుంది. తప్పుకున్నందువల్ల అక్కడ సావిత్రికి ప్లేస్ వచ్చింది. దేవదాసులో సినిమాలో సావిత్రి గారు అంటే బాగా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. సో దేవదాసు సినిమాలో నాగేశ్వరరావు గారు పర్ఫార్మెన్స్ అల్టిమేట్. అంత చక్కగా సావిత్రి గారు ఒదిగి చాలా బాగా యాక్ట్ చేయగలిగారు. అయితే అంతకుముందు ఏంటి, భానుమతి గారిని బుక్ చేశారు. భానుమతి గారు తప్పుకున్నందువల్ల దేవదాసు సినిమాకు కూడా సావిత్రిని తీసుకొచ్చారు. ఒకవేళ భానుమతి గారే ఆ క్యారెక్టర్ వేస్తే అది ఎలా ఉండేదో. భానుమతి గారు వేస్తే ముందు భానుమతి గారు కనిపిస్తారు, తర్వాత క్యారెక్టర్ కనిపిస్తుంది. భానుమతి గారు పాత సినిమాలు ఏవి చూసినా సరే ఆవిడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ కాస్త ఆ విరుపు, ఆ మాట పెళ్ళిసరితనం అదంతా చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆవిడ స్టైల్. ఆవిడది ఒక్కొక్క. తర్వాత పండంటి కాపురం కృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు కలిసి తీశారు. దానికి జమున క్యారెక్టర్కి భానుమతిని బుక్ చేశారు ముందు. భానుమతి గారిని బుక్ చేశారు, డేట్స్ తీసుకున్నారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కాస్ట్యూమ్స్ నేనే సెలెక్ట్ చేసుకుంటాను, అది రాణి మాలిని దేవి అని చాలా రిచ్ క్యారెక్టర్ కదా, అందులో కాస్ట్యూమ్ అని పంపించారు. పంపిస్తే కాస్ట్యూమ్ అన్న తీసుకొని వీళ్ళ అసిస్టెంట్ని కూడా తీసుకొని భానుమతి గారు మెడ్రాసు సిల్క్ హౌస్కి వెళ్ళి ఆ కాస్ట్యూమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఆ కాస్ట్ బిల్ ఏమో వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి పంపించింది. అప్పట్లో చాలా ఎక్కువైంది, 60,000 ఎంత అయిందని విన్నాను. ఇఫ్ ఐఎమ్ ఆ ఫిగర్ కరెక్ట్గా గుర్తులేదు.
ప్రభాకర్ గారు, కృష్ణ గారు ఆ భానుమతి గారి క్యారెక్టర్కి అయ్యేటటువంటి ఆ కాస్ట్యూమ్స్ కాస్టే 60,000 ఉంటే, సో ఈవిడ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో, ఆవిడ మేకప్ ఆర్టిస్టులకు కానీ పర్సనల్ అసిస్టెంట్స్ కానీ ఎంత అడుగుతుందో, సరే ఇప్పుడే కాస్ట్యూమ్స్కే 60,000 ఖర్చు పెడితే సో ఈవిడ్ని కొంచెం భరించడం కష్టమే అని అనుకుని వాళ్ళు ఓవర్ నైట్ డెసిషన్ తీసుకుని జమున్ గారి దగ్గరికి వెళ్ళి జమున్ బుక్ చేశారు. జమున్ బుక్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసేద్దామని వీళ్ళు ప్రిపరేషన్స్లో ఉన్నారు. సో ఈ విషయం ఆవిడకి తెలిసి, ఇప్పుడు భానుమతి గారిని బుక్ చేయాలంటే ఆవిడ క్యారెక్టర్ చెప్పాలి, కథ కూడా చెప్పాలి, ఆవిడకి నచ్చితేనే కదా చేసేది. సో ఆవిడేం చేసింది, కథ విన్నది, తన క్యారెక్టర్ తెలుసు కదా, వాళ్ళు ఆల్రెడీ తనను వదిలిపెట్టి జమున్ను బుక్ చేసి షూటింగ్కి వెళ్ళి ప్రొసీడ్ అవుతున్నారని తెలిసి, ఈవిడ చేతిలో స్టూడియో ఉంది, కెమెరా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. సో ఒక విధంగా తన క్యారెక్టర్ని తన క్యారెక్టర్ చుట్టూ ఒక కథల్ని ఇమీడియట్గా షూటింగ్ స్టార్ట్ చేసేసిందంట. సొంత స్టూడియో ఉంది కదా. సో అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు వాళ్ళిద్దరు కలిసి తీసిన సినిమా 12 కాపురం. ఈ విషయం తెలుసుకొని డే అండ్ నైట్ కొట్టి ఎస్వి రంగారావు గారు తాగి ఉన్నా సరే ఆయన బలవంతంగా లాక్కొచ్చి డే అండ్ నైట్ షూట్ చేసి 12 కాపురం సినిమా ఫినిష్ చేసి రాణిని మాలిని దేవి క్యారెక్టర్లో భానుమతికి బదులుగా జమున్ని ఫిక్స్ చేశారు అనమాట. జమున్ గారు కూడా ఆ క్యారెక్టర్కి చాలా ఫిట్ అయ్యారు. ఈ విధంగా భానుమతి గారు మిస్సమ్మ, దేవదాసు, 12 కాపురం 3 సినిమాలు వదులుకున్నందువల్ల ఆ అవకాశాలు సావిత్రి గారికి దొరకటం, తర్వాత ఒక మంచి నటి తెలుగు స్క్రీన్కి ఒక మహానటికి దొరికిందని చెప్పుకోవాలి. 2 సినిమాలేమో సావిత్రి గారికి, ఒక సినిమా జమున్ గారికి, ఒక సినిమా జమున్ గారికి. 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. భానుమతి గారు వదులుకున్న సినిమాలు 2 సినిమాలు సావిత్రి గారికి వచ్చాయి. అయితే మిస్సమ్మ చూసిన తర్వాత భానుమతి గారు, నేను ఆ క్యారెక్టర్ మిస్ అయినా పర్వాలేదు, చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి నటి మన తెలుగు స్క్రీన్ దొరికింది అని సావిత్రి గారి నటనను అభినందించారు ఆవిడ. గ్రేట్ కదా. అది స్పోర్టినెస్. థ్యాంక్ యూ అండి.